అనుకున్నావా నువ్వు ఇంత మంచి పేరు తెచ్చుకుంటావు? మా ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పేవాళ్ళు, యాక్టింగ్ ఫీల్డ్ వద్దు, మనకు వర్కౌట్ కాదు, ఎందుకట్లా? అవుట్ సైడర్స్ ని తొక్కేస్తారు, సరిగా ఎంకరేజ్మెంట్ ఉండదు, ఈ భయాలన్నీ ఉండే మా ఇంట్లో. అంటే మీరిప్పుడు వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా ఫేస్ చేసారా? మీ మమ్మీ ఏది చెప్పారో అది? చేశాను. తొక్కడం ఇన్ ద సెన్స్ అంటే కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ చాలా కష్టంగా వచ్చేవి మూవీస్ లో కానీ వాటిలో కానీ. ఇప్పుడు యాజ్ అన్ అవుట్ సైడర్ చాలా చాలా కష్టమే తెచ్చుకుంటాం ఆపర్చునిటీస్. అది అంటే కొన్నిసార్లు ఇంకా ఓకే ఆడిషన్ అయిపోయింది, ఇంకా ఫైనల్ అయిపోయిన టైంలో ఇంకోటి ఎవడో వచ్చి రికమెండేషన్ బ్యాచ్ కొట్టుకెళ్ళిపోయాడు. అసలు ఇక్కడ రికమెండేషన్స్ తో పని అవుతాయి అనేది నువ్వు నమ్ముతావా? పక్క అంటే ఇది ఇంకా డిపెండ్స్ వాళ్ళ టీం బట్టి ఉంటుంది అది. అంటే ఇప్పుడు నీకు టాలెంట్ ఉన్నా, గ్లామర్ ఉన్నా, ఏమున్నా కూడా వాళ్ళు ఒక మాట చెప్తే వాళ్ళకే వెళ్ళిపోతుంది అంతేగా. అంటే మోర్ దాన్ దట్ మార్కెట్ ఉండాలి. ఇప్పుడు నేను యాజ్ అన్ అవుట్ సైడర్ నన్ను ఇప్పుడు తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి వచ్చే క్వశ్చన్, వీడికి మార్కెట్ ఏంటి, వీడు ఎంత బాగున్నాడు, ఎంత యాక్టింగ్ చేస్తాడు, అవన్నీ సెకండరీ, వీడికి మార్కెట్ ఉందా లేదా చూస్తారు. ఫాలోయింగ్ ఉంది. వేరాజ్ ఇండస్ట్రీ కిడ్స్ కి అది ఉండదు, అది వర్తించదు. వాళ్ళనైతే ఏదో రికమెండేషన్ మీద నడుస్తుంది వాడెవరు, ఐ డోంట్ నో. నీకు అనిపించి ఉంటుందా ఎప్పుడైనా నేను కూడా ఒక పెద్ద హీరో కడుపులో పుట్టుంటే నేను ఇట్లా ఈజీగా అయిపోయేదేమో, నాకు కూడా ఎన్ని కష్టాలు పడేవాడిని కాదని ఎప్పుడైనా అనిపించిందా? 1-2 సార్లు అనిపించింది, కానీ ఐఎమ్ హ్యాపీ విత్ మై పేరెంట్స్.